నమస్తే। ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశం పైన ప్రభుత్వం చర్చించినట్టుగా క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది। దీని పట్ల ముఖ్యమంత్రి చాలా రోజుల కాంచి పేరుకుపోయినటువంటి సమస్యలు, గత సర్కారులో నిర్లక్ష్యం వహించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 10 ఏళ్లుగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పేదవారికి కావాల్సినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అప్పుడున్నటువంటి సర్కారులో అప్పుడు తీసుకొచ్చినటువంటి పథకాలకి అర్హులు కాకుండా పోయిళ్ళు, ఇప్పుడున్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలకు సైతం కూడా అర్హులు కానటువంటి పరిస్థితి ఏర్పడింది। ఇది కేవలం రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం। అంటే రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకి, ఉచిత పథకాలకి అనర్హులుగా వాళ్ళు పరిగణించబడ్డారు। దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన విద్యుత్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు 200 యూనిట్లది, మరో పక్కన ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, వీటన్నిటికీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో అర్హులు కాకుండా పోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు। కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దీనిపైన కసరత్తును ముమ్మరం చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమైనటువంటి అంశాలపైన రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో, ఈ రేషన్ కార్డులను ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మంత్రి మండలి అయితే దీని పట్ల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। చాలామంది దాదాపుగా లక్షలాది మందిగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించేటువంటి పనికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం, దీనికి కొంత బడ్జెట్ను కూడా కేటాయిస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు। గతంలో మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకోవడం జరిగింది। ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో ఆ యొక్క దరఖాస్తులను తీసుకోవడం జరిగింది। రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు కూడా దాదాపుగా లక్షలాది మందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు రేషన్ కార్డు కోసం వైట్ పేపర్లో రాసి ఇవ్వడం జరిగింది। తమకి పెళ్ళై దాదాపుగా 10 సంవత్సరాలు అవుతా ఉంది, 6 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది। వీటన్నిటికీ మోక్షం మరికొద్ది రోజుల్లో లభించేటువంటి అవకాశం కనబడతా ఉంది। దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది। ఒక నెల 15 రోజులలో ఎవరైతే రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు అందించబోతా ఉంది। ఇంకొక పక్కన జాబ్ క్యాలెండర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాన్ని రేపు రేవంత్ సర్కార్ ప్రకటించబోతా ఉంది। జాబ్ క్యాలెండర్ ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు రేపటికి పూర్తి కాబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కీలకమైనటువంటి నేతలంతా కూడా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు। అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటిస్తారని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు వారం రోజుల కానించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో జాబ్ క్యాలెండర్ పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ అయితే రేపటికి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నటువంటి సందర్భంలో రేపు ఈ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని ప్రకటించబోతోంది। జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది, ఏ సంబంధించినటువంటి నెలలో ఏ సంబంధించినటువంటి శాఖలో ఖాళీలు పూర్తయితే ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉన్నామన్నటువంటి పూర్తి అంశాలతోటి జాబ్ క్యాలెండర్ అయితే రేపు విడుదల చేయబోతా ఉంది। ఇది నిరుద్యోగులకి చాలా ఉపశమనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఏ జాబ్లకు ప్రిపేర్ కావాలి అన్నటువంటి దానిపైన కూడా వాళ్ళకు ఒక స్పష్టత ఉంటుంది। దీన్నే గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా హోదాలో ఉన్నప్పుడు ఇదే సంబంధించినటువంటి అంశం పైన ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ దగ్గర ప్రతి ఒక్క సభలో నిరుద్యోగులను వాళ్ళ పార్టీ పట్ల మలుచుకోవడంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇవి। ఏది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కొన్ని రోజులలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, మీకు ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి జాబ్లను ఫిల్ చేస్తాం, 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రకటించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు। కాబట్టి రేపు దీనిపైన ఇప్పటికే సమీక్ష సమావేశంలో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది। కేవలం రేపు దీన్ని అఫీషియల్గా ప్రకటించబోతా ఉన్నారు। దీని పట్ల కూడా నిరుద్యోగులంతా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు। దీంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఏ నెలలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అన్నటువంటి దానిపైన వాళ్ళకు కూడా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। ఇంకా మూసీ నదికి సంబంధించినటువంటి దాని ప్రక్షాళన కావచ్చు, ఇంకొక పక్కన స్పోర్ట్స్ కోటాలో నిఖత్ జరీన్ కావచ్చు, మరో పక్కన మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళకు కూడా 600 గజాల సంబంధించినటువంటి ఇంటి జాగా ఇస్తామన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రెండు మాత్రం ఒక పక్కన జాబ్ క్యాలెండర్ చాలా మంది లక్షలాది మందిగా
నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి కొంత భావనతో ఉంటారు. వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కొంత సమయం దొరుకుతుంది. దేనికి ప్రిపేర్ కావాలన్నటువంటి దానిపైన వాళ్ళకు ఒక స్పష్టత ఉంటుంది. రెండో అంశం రేషన్ కార్డు. ఇది చాలా పేదవాళ్ళకు కూడా చాలా ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఈ రెండింటిపైన మరి కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులకు ఒక పక్కన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, మరో పక్కన రేషన్ కార్డులు లేనటువంటి చాలా కుటుంబాలకి ఇదొక పెద్ద భరోసా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. మరి చాలా వాటికి కూడా రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పినటువంటి దాఖలు మనం చూసుకోవడం జరిగింది. కానీ చిట్ట చివరికి వచ్చిన తర్వాత రేషన్ కార్డుతోటే అన్ని పథకాలకి లింకు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డు ద్వారా కేవలం ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి ఏది ఉచిత రేషన్ బియ్యానికో లేకపోతే వేరే దానికి దీనికోసం కాదు, కానీ ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలతోటి ప్రభుత్వం ముడిపెడతా ఉంది. కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నట్టయితే మేము అర్హులుగా గుర్తించబడతామన్నటువంటి ఒక నమ్మకంతో చాలా మంది పేదవాళ్ళైతే రేషన్ కార్డుల కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి సైతం కూడా రేషన్ కార్డుతో లింకు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మరి రేషన్ కార్డు వచ్చినట్టయితే వాళ్ళకి ఎంతో భరోసా ఉంటుందని చెప్పేసి పేదవాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదొక చాలా ఉపశమనమైనటువంటి అంశం. ఇది దాదాపుగా 9-10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుల సమస్య మరి అతి త్వరలో కూడా దీని పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఒక గొప్ప నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మరి ఎన్ని రోజులలో అమలుకు వస్తాయి, మరి వీటితో పాటు ఇంకా రేపు ఎట్లాంటి నిర్ణయాలని మరి రేవంత్ ప్రకటిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే ఈ క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.